ఇటీవలే కేసీఆర్ గారు టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూసే ఉంటారు. ఆయన చెప్తుంది ఏంటి అంటే, ప్రజలు అమలు సాధ్యం కాని హామీలు చూసి ఒక భ్రమలో మొత్తం ఓట్లు వేసేశారు. కానీ ఇప్పుడు వాళ్ళకి నిజానిజాలు ఏంటో తెలిసొస్తున్నాయి, వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ మోసపోయే పరిస్థితి లేదు, రాబోయే ఎలక్షన్సే దానికి నిదర్శనంగా కనబడబోతున్నాయని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. మళ్ళీ తను ముఖ్యమంత్రిని అవుతాను అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు అమలు కాలేదంటే ఏది అమలు కాలేదు? పింఛన్లు ఇస్తామన్నది అమలు కానటువంటిదా? వాళ్ళ ఆడబిడ్డలకి ఆర్థికంగా భరోసా కల్పించడం కోసము కనీసము నెలకు వాళ్ళకి కూరగాయల ఖర్చులన్నా మిగిలితే ట్రాన్స్పోర్టు మనం ఫ్రీగా చేయడం ద్వారా వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ పని ఒక ఉత్సాహంతో పనిచేసుకోవడానికని వాళ్ళకి ఉచిత బస్ ప్రయాణం తప్ప అది అమలు కానటువంటిదా? ఇప్పటికీ దాదాపు 35 కోట్ల ప్రజలు అంటే వాళ్ళు తిరిగినటువంటి ట్రాన్స్పోర్ట్ ఎంత ఎక్కువగా తిరిగి చేసినారన్న దానికి వాళ్ళకి దాదాపుగా 112 కోట్ల రూపాయలు వాళ్ళకి తిరిగిన ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కూడా రిలీజ్ చేసి ఇచ్చారు. సో ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 66,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమం కోసము ఉపయోగించారు. దీంట్లో సింహభాగము 22,000 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలు పింఛన్లకు పోతే 27,000 కోట్ల రూపాయలు కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కిస్తీ, అప్పుల యొక్క ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్లో కిస్తీ తర్వాత ఇంట్రెస్ట్కే కట్టారు. పర్ డే 270 కోట్ల రూపాయలు వీటికే వెళ్ళిపోతుంది. అంటే మీరు చేసినటువంటి అప్పులు అనేది గుదిబండగా మారాయి. ఇవాళ వీటి నుంచి బయటపడడం కోసమే నానా తంటాలు పట్టేటువంటి పరిస్థితి ఉండింది. సో అంటే ఇవాళ ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీరు ప్రాపర్గా తెలంగాణ రాగానే ఒక విజన్తో మూవ్ అయి ఉన్నట్లయితే ఇవాళ మన రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండిండేది కాదు. పుట్టని బిడ్డకు కూడా అప్పు మీరు చేసి పెట్టున్నారు కాబట్టి ఇది పెద్ద సమస్యగా ఇవాళ మిగిలింది. సో ఇవాళ వీటన్నింటి దృష్ట్యా ఇవాళ రేవంత్ అన్న వాటిని సెటరైట్ చేస్తూ మూవ్ ఆన్ అవుతున్నారు. వీటితో పాటు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ, ఇది తప్ప అండి? వాళ్ళకి హాస్పిటాలిటీ కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, అదే అందజేస్తున్నారు. ఇవాళ 500 రూపాయల సిలిండర్, కేంద్ర ప్రభుత్వం పుణ్యాన ఇలా సిలిండర్ 1200 రూపాయలు ఉన్నది. మేము 500 రూపాయలకు సిలిండర్ వేస్తామన్నాం, అది అమలు చేస్తున్నాం. ఇది ఇవ్వడం తప్పవుతుందా? ఇది మనము అమలు చేయలేనటువంటి స్కీమా ఇది. తర్వాత వాళ్ళకి పవర్, 0 పవర్, 200 యూనిట్ల వరకు 0 పవర్ మీకు అంటే ఎలాంటి బిల్లు లేదు అని చెప్పారు. అది 200 యూనిట్లకి ఇవ్వడానికి కూడా మన తప్ప అంటే ఇవాళ ఎవడో సంపన్నుడు వచ్చి ఒక బ్యాంక్ లోన్ తీసుకొని దోచుకొని ఆ డబ్బు ద్వారా వాడు విదేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, అలాంటి వాళ్ళ మనం వదిలిపెట్టవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ ద్వారా వచ్చే ట్యాక్స్ ద్వారా ఈ ప్రభుత్వం నడుపుతూ ఉన్నప్పుడు తిరిగి ఆ పైసలని వాళ్ళ సంక్షేమం కోసము ఇస్తే మీకెందుకు ఇంత అక్కస అవుతుందని అడుగుతున్నాను నేను. సో ఇవాళ రైతులకి రైతు భరోసా కింద ఇస్తామని చెప్పడం తప్ప, మీలాగా మేమేమో ఏమంటారు రైతు బంధు కింద ఓట్ల కోసం మేము రైతు బంధు అమలు చేయలేదు. రైతు భరోసా అనే దానిని వ్యవసాయం చేసుకునేవాడు రైతు అవుతాడు, ఆ రైతుకి మనము సహాయం చేయాలి, అది నిజమైనటువంటి వ్యవసాయం అని చెప్పాము. ఇది తప్పవుతుందా? సో ఇవాళ పింఛన్స్, ఎస్ పింఛన్లు 2000 పింఛన్స్ 4000 చేస్తామని చెప్పినాం. సో ఆ పింఛన్ తప్పకుండా అమలు చేస్తాం, ఇంట్లో ఇద్దరికి ఇస్తాం, 100% చేస్తాము. సో మీరు కనుక నిజంగానే ఖజానా కాస్త ఉండినట్లయితే రాగానే ఇవన్నీ ఇమ్మీడియట్గా అమలు అయ్యి ఉండేవి. ఖజానా మొత్తం ఖాళీ చేశారు, ఏమి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడే మనం కొత్త ఇంట్లోకి వస్తే ఎట్లుంటుందో ఆ రకంగా ఉంది రాష్ట్ర పరిస్థితి, అంతకన్నా అధ్వానం స్థితిలో ఉంది. కాబట్టి దీంట్లో ఎక్కడ ఏముంది ఇవంతా సెటరైట్ చేసుకోవడానికి అంటే మనం ఒక ప్రభుత్వము మారిన తర్వాత ఆటోమేటిక్ అధికారులు ఎవరు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏముంది ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. బాధ్యతారహితంగా పని చేయలేం కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపిస్తాం, కానీ అదే పాలక పక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు దానికంటూ ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ద్వారా క్రమశిక్షణతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు. మీరు చేయలేనటువంటి పనులు వాళ్ళు మేము చేసి చూపిస్తున్నాం. మరి ఇవి అమలు కానటువంటివి ఎలా అవుతాయి? సామాన్యుడికి ఇవన్నీ పంచిస్తే మీకెందుకు అక్కస అవుతుందని అడుగుతున్నాను. ఇవి ప్రజలు మేము మోసం చేసినట్లా? ఇవి మేము ఇవ్వకపోతే మోసం చేసినట్టు. ఇవి ఇస్తున్నాం కదా, అందజేస్తున్నాం కదా ప్రజలకి. గతంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పింది, 75,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చూపించింది. మరి ఇవాళ కూడా మళ్ళీ చెప్పామే, మరి చేస్తామని చెప్తున్నాం కదా. మరి మీకు ప్రజలకు లేని బాధ మీకెందుకు? మీ ఉద్యోగాలు ఊడిపోగానే అన్ని మీ యొక్క బాధ ప్రజల బాధగా చెప్పడం అన్నది అది శోచనీయము. వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది, కొంత పేషెన్స్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. పవర్ పోయిన తర్వాత ఎవరికి వాళ్ళే తండ్రో మాట, కొడుకో మాట, బావో మాట ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా స్టేట్మెంట్స్ చేస్తున్నారు.
కాబట్టి అది సరైన పద్ధతి కాదు. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చివరిలో కేసీఆర్ ఒక మాట చెప్పారు, TV9 ఇంటర్వ్యూ నేను చూశాను. రజనీకాంత్ గారు అడిగినప్పుడు మీరు సీఎం గారికి ఏం సలహా ఇస్తారు అని అంటే, బ్రహ్మాండంగా మంచిగా ఒక పెద్ద పదవిలో ఉన్నాడు, మంచి అవకాశం వచ్చింది, బాగా చేయాలని చెప్పారు. ఎస్, అట్లాగే ఆలోచించండి. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సలహాలు సూచనలు చేయండి. ఇలా వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లా వెళ్తుంది, ఈ విధంగా వెళ్తుందని. అసలు కేసీఆర్ గారు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పలకరించారు. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్షంలో నాయకుడిగా మీరు ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రిగా మొన్నటిదాకా మీకు ఉన్నటువంటి సకల భోగాలు 2 రోజుల్లోనే మీకు ఇబ్బంది జరిగితే, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం మీకు అన్ని అందించింది. మీ దగ్గరకు వచ్చి చూసింది. ఒక శత్రువుగా మీరు రేవంత్ అన్నను చూశారు. ఆయన ఇంట్లో ఏం జరుగుతుంది, ఆయన బెడ్రూమ్లో ఏం జరుగుతుంది అనేది మీరు ఏమంటారు, ఈ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పట్టి మనం చూస్తున్నాం. ఈ మధ్య రోజుకొక ఎపిసోడ్ లాగా వస్తుంది కదా.